ఈ రోజు రాత్రి ఓవల్ ఆఫీస్ లో డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీ అండ్ వెస్టర్న్ యూరోపియన్ నాయకుల మధ్య మీటింగ్ జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఈ మీటింగ్ అవుట్కమ్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపాడా అంటే షార్ట్ ఆన్సర్ ఆపలేదు. యుద్ధాన్ని ఆపలేకపోయాడు, సీజ్ ఫైర్ గానీ డీల్ గానీ చేయలేకపోయాడు. బట్ ఈ మీటింగ్ లో ఎన్నో క్రిటికల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్నో ప్రతిపాదనలు పెట్టాడు. అలస్కా సమావేశంలో పుతిన్ డొనాల్డ్ ట్రంప్ ను ఏ మార్చాడో లేదా బ్రెయిన్ వాష్ చేశాడో తెలియదు కానీ పుతిన్ కు ఏం కావాలో అదే జరుగుతోంది. ఈ మీటింగ్ లో జెలెన్స్కీకి కూడా కొన్ని ముక్కలు పడేశాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి డొనాల్డ్ ట్రంప్ ఒక ప్లాన్ ను తీసుకొచ్చాడు. ఈ ప్లాన్ వల్ల లాభపడే దేశం ఏదైనా ఉందా అంటే అది రష్యానే. ఆఖరికి చికెన్ డిన్నర్ పుతినే చేశాడు. అయితే ఎందుకు జెలెన్స్కీ హ్యాపీగా ఉన్నాడు అనేది కూడా చెప్తా. ఈ మొత్తం మీటింగ్ లో ఎర్ర ముఖాలు వేసుకుని కూర్చుంది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్, జర్మనీ ఛాన్సలర్ అండ్ ఇటలీ మెలోనీ గారు. ఈ ముగ్గురు బయటకు నవ్వుతూ ఉన్నారు కానీ లోపల ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు అనేది తెలియాలంటే వీడియో మొత్తం చూడాలి, అప్పుడే అర్థమవుతుంది. ఈ మీటింగ్ మొత్తాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆస్తి పంపకాల్లో ఎవరికి ఎంత రాబోతోంది అనేది కూడా చెప్తా. ఆగస్టు 18 మధ్యాహ్నం 1 గంటలకు అమెరికన్ టైమింగ్స్ లో ఈ మీటింగ్ అనేది స్టార్ట్ అయింది. ట్రంప్ ను కలవడానికి జెలెన్స్కీ ఒక్కడే రాలేదు, మొత్తం బ్యాచ్ ను వేసుకొచ్చాడు. ఎవరెవరు వచ్చారు అనేది ఇక్కడ హైలైట్ చేస్తున్నా చూడండి. ఉర్సులా మేడం ను కూడా లాక్కొచ్చాడు. ఫస్ట్ ట్రంప్ అండ్ జెలెన్స్కీ మధ్య మీటింగ్ జరిగింది. తర్వాత యూరోపియన్ లీడర్స్ తో జాయింట్ గా మీటింగ్ జరిగింది. ఆ తర్వాత జెలెన్స్కీ అండ్ ట్రంప్ మీడియా క్వశ్చన్స్ తీసుకున్నారు. ఈసారి జెలెన్స్కీ మంచి జాకెట్, బ్లాక్ సూట్ తో నీట్ గా వచ్చాడు. లాస్ట్ టైం టీ షర్ట్ వేసుకుని వచ్చాడు కదా, ఇప్పుడు కొంచెం నీట్ గా వచ్చాడు. మొత్తం సమావేశం ఇంక్లూడింగ్ ప్రెస్ బ్రీఫింగ్ 4 అవర్స్ లో ముగిసింది. ఈ మీటింగ్ లో డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ప్రపోజల్స్: పాయింట్ నంబర్ 1, యుక్రెయిన్ కు నాటో స్టైల్ సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వడంలో రష్యాకు అభ్యంతరం లేదంట, కానీ నాటో సభ్యత్వం ఇవ్వను అన్నాడు. అదేంటి? నాటో ఇష్యూ మీదనే కదా యుద్ధం జరిగింది, పుటిన్ దీనికి ఎలా ఒప్పుకున్నాడు అంటే, నాటో స్టైల్ సెక్యూరిటీ గ్యారంటీ అంటే ఏంటి అంటే, రేపు రష్యా యుక్రెయిన్ పైన దాడి చేస్తే యుక్రెయిన్ కు సపోర్ట్ గా నాటో దేశాలు లైక్ యుఎస్ఏ, వెస్ట్ యూరోప్ దేశాలు రంగంలో దిగుతాయి. దీన్నే నాటో ఆర్టికల్ 5 చట్టం అంటారు. యుక్రెయిన్ పైన దెబ్బ పడితే వీళ్ళందరూ వచ్చేస్తారు. అయితే నాటో స్టైల్ గ్యారంటీలో నాటో దేశాలు యుక్రెయిన్ లో మిలిటరీ బేసెస్ కట్టుకోలేరు. యుక్రెయిన్ రష్యా బార్డర్ లో నాటో దేశాలు నిఘాను పెట్టలేరు అన్నమాట. అంటే యుక్రెయిన్ రష్యా బార్డర్ లో నాటో జెండాలు కనబడవు. నాటోలో మెంబర్షిప్ అంటే ఏంటి అంటే, యుక్రెయిన్ మొత్తంలో నాటో దేశాలు మిలిటరీ బేసెస్ ను కట్టుకుంటారు, తమ జెండాలను పెట్టుకుంటారు, తమ యొక్క నిఘాను పెంచుకుంటారు, మిలిటరీ డ్రిల్స్ చేస్తారు. యుక్రెయిన్ అనేది రష్యా బార్డర్ ఫ్రంట్ లైన్ కాబట్టి ఈ ఫ్రంట్ లైన్ లో నాటో బేసెస్ ఉంటే రష్యా యొక్క సెక్యూరిటీకి ప్రమాదం. కాబట్టే పుతిన్ దీనికి ఒప్పుకోలేదు. పుతిన్ కి ఇది ఇష్టం లేదు. యుక్రెయిన్ యుద్ధం జరగడానికి కారణం కూడా నాటో మెంబర్షిప్. డొనాల్డ్ ట్రంప్ ప్రపోజల్ ఏంటి అంటే, ఓన్లీ యుక్రెయిన్ కు నాటో స్టైల్ గ్యారంటీ ఇస్తారు అన్నమాట, నాటో మెంబర్షిప్ ఇవ్వరు. నాటో స్టైల్ గ్యారంటీ ఇవ్వడంలో పుతిన్ కు ఎటువంటి ప్రాబ్లం లేదు. జెలెన్స్కీ ఎందుకు హ్యాపీగా ఉన్నాడు అంటే, నాటో స్టైల్ సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వడాన్ని విజయంగా భావిస్తున్నాడు జెలెన్స్కీ. జెలెన్స్కీకు అర్థం కాని విషయం ఏంటి అంటే, యాక్చువల్లీ జెలెన్స్కీ పుతిన్ వేసిన ట్రాప్ లో పడ్డాడు. యుక్రెయిన్ కు నాటో మెంబర్షిప్ ఉంది అనుకోండి, రేపు రష్యా యుక్రెయిన్ పైన దాడి చేస్తే డెఫినెట్ గా చేస్తుంది, ఫ్యూచర్ లో కూడా చేస్తుంది. అటువంటి సమయంలో నాటో దేశాలన్నీ ఒక్కటవుతాయి. చట్టపరంగా కంపల్సరీగా యుక్రెయిన్ వెంట నాటో దేశాలు నిలబడాలి, కంపల్సరీగా చట్టపరంగా నిలబడాల్సిందే. నాటో స్టైల్ గ్యారంటీలో ఏమవుతుంది అంటే, వెస్టర్న్ దేశాలు యుక్రెయిన్ కు హెల్ప్ చేయాలా లేదా అనేది చూస్ చేసుకుంటాయి. ఇట్స్ నాట్ కంపల్సరీ. నాటో స్టైల్ గ్యారంటీలో నాటో దేశాలు యుక్రెయిన్ లో పర్మనెంట్ మిలిటరీ బేసెస్ ను కట్టుకోలేరు. పర్మనెంట్ మిలిటరీ బేసెస్ యుక్రెయిన్ బార్డర్ లో లేకపోతే రేపు యుద్ధ సమయంలో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను వెస్ట్ యూరోప్ నుండి ఫ్రంట్ లైన్స్ వరకు షిఫ్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. డొనాల్డ్ ట్రంప్ పెట్టిన సెకండ్ ప్రపోజల్, మెయిన్ ప్రపోజల్, ల్యాండ్ స్వాపింగ్ గురించి. ఈ మ్యాప్ లో చూడండి, ఈ లుహాన్స్క్ అండ్ డొనెట్స్క్ ఈ 2 ఏరియాస్ నే డాన్బాస్ ఏరియాస్ అంటారు. లుహాన్స్క్ లో 100% రష్యన్ కంట్రోల్లో ఉంది. డొనెట్స్క్ లో 75% రష్యన్ కంట్రోల్లో ఉంది. క్రైమియాలో 100% రష్యన్ కంట్రోల్లో ఉంది. ఖెరోసన్ అండ్ జపోర్జియాలో దాదాపు 74%, లైక్ 60% వరకు రష్యన్ కంట్రోల్లోనే ఉంది. మొన్న జరిగిన అలస్కా మీటింగ్ లో పుతిన్ పెట్టిన డిమాండ్, తనకు డాన్బాస్ ఏరియాస్, క్రైమియా ఈ 3 ఏరియాస్ కావాలి. ఖెరోసన్ అండ్ జపోర్జియా నాకొద్దు అన్నాడు, ఇక్కడ కావాలంటే ఫ్రీజ్ చేస్తా అన్నాడు. జెలెన్స్కీ ఏమన్నాడు, యుక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం యుక్రెయిన్ ఎవ్వరికి ల్యాండ్ ఇవ్వదు అన్నాడు. సో ఈ డెడ్ లాక్ సిచ్యువేషన్ లో డొనాల్డ్ ట్రంప్ ఒక ఉపాయాన్ని తీసుకొచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ప్రపోజల్ ఏంటయ్యా అంటే, ఈ ల్యాండ్ పంచాయతీ తెగదు, దీన్ని ఓపెన్ గానే ఉంచుదాం అన్నాడు. రష్యా ఎంతైతే ఆక్యుపై చేసిందో అక్కడి వరకే రష్యా ఆగిపోవాలి, యుక్రెయిన్ కూడా ఎక్కడికక్కడే ఫ్రీజ్ అయిపోవాలి అన్నమాట. అంటే లుహాన్స్క్ లో 100% రష్యాది, లుహాన్స్క్ లో యుక్రెయిన్ కు ఏమీ దక్కదు. డొనెట్స్క్ లో 75%
80% రష్యాదైతే 25% యుక్రెయిన్ది అనమాట. క్రైమియాలో 100% రష్యాదే. కెరోసన్ జపోర్జియాలో 74% రష్యాదైతే 24% యుక్రెయిన్ది అనమాట. ఈ స్టేటస్ లో యుద్ధాన్ని ఫ్రీజ్ చేస్తారు, అంటే ఎవరికి ఎంత ఉందో అంత అనమాట. ఇక్కడ యుక్రెయిన్ రష్యాకు అఫీషియల్ గా ల్యాండ్ ను అప్పజెప్పడం లేదు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏమీ చేయడం లేదు. రష్యా ఆక్రమించుకుంది అని చెప్పి మధ్యలోనే యుద్ధాన్ని ఆపేశారు. ఈ ఏరియాస్ ను డిస్ప్యూటెడ్ గా ఉంచుతారు అనమాట. ఈ 5 ఏరియాస్ డిస్ప్యూటెడ్ ఏరియాస్. ఎలాగైతే కాశ్మీర్ విషయంలో 1948 లో పాకిస్తాన్ ఆక్రమించినప్పుడు మనం యుఎన్ కు వెళ్ళాం, యుఎన్ కలగజేసుకుని మధ్యలో సీజ్ ఫైర్ చేసింది. అప్పుడు ఏమైంది, కాశ్మీర్ లో ఒక 40% పాకిస్తాన్ కు 60% ఇండియాకి వెళ్ళింది కదా. ఇలా మధ్యలో ఒక బార్డర్ ను గీస్తారు కదా, అలా బార్డర్ ను గీస్తారు అనమాట. ఇక్కడ హైలైట్ చేసిన ఏరియాస్ యుక్రెయిన్ ప్రజల ప్రకారం రష్యా ఆక్యుపైడ్ ఏరియాస్, రష్యన్ ప్రజల ప్రకారం రష్యన్ అడ్మినిస్ట్రేటెడ్ ఏరియాస్ అనమాట. ఇక్కడ పుతిన్ ఎందుకు గెలిచాడు అంటే పుతిన్ కు పోయేదేమీ లేదు. డాన్బాస్ ఏరియాస్ లో దాదాపు మాక్సిమం ఏరియా గెలుచుకున్నాడు, క్రైమియాలో 100% ఏరియా గెలుచుకున్నాడు. బోనస్ గా కెరోసన్ అండ్ జపోర్జియాలో 74% భూమిని కూడా గెలుచుకున్నాడు. పుతిన్ రష్యన్ ప్రజల దగ్గరికి వెళ్లి అట్లీస్ట్ ఐ హావ్ గెయిన్డ్ సంథింగ్ అని చెప్పుకుంటాడు. 3.5 ఏళ్లు యుద్ధం చేశా, ఇదిగో ఇంత శాతం భూమిని కలుపుకున్నాను అంటాడు, ఇంత శాతం భూమిని గెలుచుకున్నాను అంటాడు. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు మ్యాక్రాన్ మెలోని ఎర్రముఖాలు వేసుకుని కూర్చున్నారు? డైరెక్ట్ గా చెప్పాలి అంటే అన్అఫీషియల్ గా రష్యాకు ల్యాండ్ ఇచ్చే ప్రపోజల్ పెట్టాడు ట్రంప్. ఇదే డీల్. ఈ డీల్ లో సైన్ చేయండి, యుద్ధాన్ని ఆపేయండి, బోర్డర్స్ నుండి తమ ఇళ్లకు వెళ్లిపోండి, హ్యాపీగా ఉండండి, ఏరియాస్ ను డిస్ప్యూటెడ్ గానే ఉంచుకుందాం, ఎక్కడి వారు అక్కడే ఆగిపోండి. October 10th నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత కొట్టుకు సావండి అని ట్రంప్ చెప్పలేదు. ఈ పాయింట్ ఒకటే నేను యాడ్ చేశాను. సో ఒక 10 years 5 years తర్వాత కూడా ఈ డిస్ప్యూటెడ్ ఏరియాస్ లో యుద్ధాలు జరగొచ్చు. ఎలాగైతే కాశ్మీర్ విషయంలో ఇండియా పాకిస్తాన్ కు మధ్య యుద్ధం జరుగుతోందో సేమ్ అలాగే యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం అనేది లైవ్ లోనే ఉంది, డిస్ప్యూటెడ్ గా పెట్టారు అనమాట. థర్డ్ ప్రపోజల్, ఫ్రాన్స్ మ్యాక్రాన్ జర్మనీ ఛాన్సలర్ ఏమంటున్నారు, ఫస్ట్ సీజ్ ఫైర్ చేయండి అంటే యుద్ధాన్ని ఆపేయండి, ఆ తర్వాత పై చెప్పిన ప్రపోజల్స్ గురించి నెగోషియేషన్స్ చేసుకుందాము అన్నారు. దీనికి ట్రంప్ ఒప్పుకోవడం లేదు. ట్రంప్ ఏమంటున్నాడు, ఒకవేళ నేను యుద్ధాన్ని టెంపరీగా ఆపేసినాను అనుకోండి, ఎవరిపైన ఒత్తిడి ఉండదు, అందరూ లైట్ తీసుకుంటారు, యుద్ధం జరగాలి, ఈ ప్రెషర్ లో ఈ ఇద్దరు నాయకులు నేను చెప్పిన డీల్లో సైన్ చేయాలి అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. ఫోర్త్ ప్రపోజల్, జెలెన్స్కీ ఓకే అంటే పుతిన్ తో మీటింగ్ చేయిస్తారంట. జెలెన్స్కీ ఓకే అన్నాడు. ఆ తర్వాత పుటిన్, ట్రంప్ అండ్ జెలెన్స్కీ మధ్య ట్రైలాటరల్ ట్రీటీ ఉంటుంది. అంటే August 21 రోజు జెలెన్స్కీ పుటిన్ మధ్య మీటింగ్ ఉండొచ్చు. ఆ తర్వాత అదే రోజే పుటిన్, జెలెన్స్కీ అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ట్రైలాట్ మీటింగ్ ఉంటుంది అనమాట. ఈ పాయింట్ జెలెన్స్కీకు బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే జెలెన్స్కీ కేమ్ ఫ్రమ్ నోవేర్, ఒక కమిడియన్ గా ఉండేవాడు. ఆ తర్వాత లక్కీగా ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇతనికి డైరెక్ట్ గా పుతిన్ ని కలవడానికి ఛాన్స్ దొరికింది. అంటే బైలాటరల్ మీటింగ్ చేయడానికి ఛాన్స్ దక్కడమే చాలా గొప్ప విషయం. జెలెన్స్కీ లైఫ్ టైమ్ లో ఇటువంటి ఆపర్చునిటీ రాదు అనుకుంటున్నా. పుతిన్ కు సరి సమానంగా బైలాటరల్ మీటింగ్ లో కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. అలా ఒప్పుకుంటే ఆ మీటింగ్ అనేది ఇయర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మీటింగ్ అవుతుంది. వాట్ ఎవర్, ఒకవేళ పుటిన్ ఒప్పుకుంటే మీటింగ్ చేయిస్తారు, లేదు అంటే చేయరు. ఫైనల్ ప్రపోజల్, ఇంత స్పైస్ లో డెజర్ట్ ను యాడ్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధం అయిపోయిన తర్వాత అమెరికా యుక్రెయిన్ లో డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. రష్యా పైన శాంక్షన్స్ మొత్తాన్ని ఎత్తివేస్తారంట. ఇక్కడ అమెరికా డెవలప్మెంట్ చేస్తోంది ఇన్ ద సెన్స్ యుక్రెయిన్ లో ఉన్న అరుదైన ఖనిజాలను వెలికి తీస్తారు. అనఫీషియల్ గా యుద్ధంలో వెపన్స్ అందించినందుకు, యుద్ధానికి డబ్బులు ఇచ్చినందుకు జెలెన్స్కీ యుక్రెయిన్ లోని కొన్ని భాగాలను అమెరికాకు అమ్మేశాడు, ఇచ్చేశాడు. ఇది అందరికీ తెలిసిన నిజమే. బేసికలీ పుతిన్ అండ్ ట్రంప్ యుక్రెయిన్ ల్యాండ్ ను అన్అఫీషియల్ గా పంచుకోనున్నారు. జెలెన్స్కీ ఏమంటున్నారు, 2014 నుండి రష్యా యుక్రెయిన్ ను ఆక్రమించడానికి ట్రై చేసింది, కానీ నేను అడ్డుకున్నాను, కేవలం యుక్రెయిన్ లోని 18% మాత్రమే పుతిన్ ఆక్రమించగలిగాడు అని జెలెన్స్కీ యుక్రెయిన్ ప్రజలకు చెప్పి తన మనసును నెమ్మది చేసుకుంటున్నాడు. పుతిన్ ఏమని చెప్తున్నాడు, ప్రపంచ దేశాలన్నీ, వెస్టర్న్ యూరోప్ దేశాలు, అమెరికా అందరూ నా పైన శాంక్షన్స్ వేశారు, అందరూ నాకు అగేన్స్ట్ గా నిలబడ్డారు, 32 దేశాలతో యుద్ధం చేశాను, ఇదిగో ఇంత భూమిని గెలుచుకున్నాను అని గర్వంగా పుతిన్ తన ప్రజలతో చెప్పున్నాడు. ఫైనల్లీ క్లియర్ గా వన్ సైడెడ్ పుతిన్ షోను స్టీల్ చేశాడు. అయితే జెలెన్స్కీను ఎందుకు మెచ్చుకోవాలి అంటే ఈ వ్యక్తి నిలబడ్డాడండి, పుతిన్ ముందు పోరాడాడు. వెస్ట్ యూరోప్ దేశాల నుండి, అమెరికా నుండి డబ్బులు ఎత్తాడు. డబ్బులు ఎత్తడం కూడా ఒక నాకే, ఫండ్స్ ను తీసుకురావడం అంత ఈజీ కాదు. కొంచెం ఇతన్ని కూడా అక్నాలెడ్జ్ చేయాలి. ఫైనలీ ఈ మొత్తం యుద్ధంలో జోకర్స్ అయింది ఎవరో తెలుసా? తెలిస్తే ఈ వీడియో కంటిన్యూ చేయకుండా కమెంట్ చేయండి. నా ప్రకారం పాపం వెస్టర్న్ యూరోప్ దేశాలు, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ ఎంతో డబ్బు నష్టపోయింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, వార్ ఫండింగ్ చేసింది, ముఖ్యంగా తమ టైంను వెచ్చించింది. మీరు చెప్పండి, ఈ డీల్లో వెస్ట్ యూరోప్ దేశాలకు ఏమొచ్చింది?
పేరు రాలేదు, డబ్బు రాలేదు, భూమి రాలేదు. పుతిన్ గెలిచాడు. పుతిన్ కు అలస్కాలో ఘన స్వాగతం జరిగింది. పుతిన్ ను పిలిపించి మాట్లాడారు. అంటే వెస్టర్న్ యూరోప్ దేశాలకు వచ్చిందేమీ లేదు. ఆఖరికి వీళ్ళని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మధ్యలో డొనాల్డ్ ట్రంప్ వచ్చి మొత్తం క్రెడిట్ ను లాగేశాడు. ఈ డీల్ అయిన తర్వాత చూడండి, డొనాల్డ్ ట్రంప్ ఐ స్టాప్డ్ ద వార్, వెస్టర్న్ యూరోప్ దేశాల మధ్య వరల్డ్ వార్ 3 ని నేను ఆపాను అని మొత్తం క్రెడిట్ కొట్టేశాడు. సో నెగోషియేషన్ చేశారు అని గాని, డిప్లొమాటిక్ లెవెల్లో యుద్ధాన్ని ఆపారు అని గాని, లేదా యుద్ధంలో గెలిచారు అని గాని, ఏ విధంగా చూసినా వెస్టర్న్ యూరోప్ దేశాలకు ఎటువంటి పేరు రాలేదు అని నేను నమ్ముతున్నాను. నా ఒపీనియన్ అంత ఇంపార్టెంట్ కాదు. మీ ఒపీనియన్ ఏంటి? ఈ వీడియో మొత్తాన్ని అనలైజ్ చేసి మీ ఒపీనియన్ ను కమెంట్ చేయడం మర్చిపోద్దు. కంటెంట్ నచ్చితే, ఇలాంటి జియో పొలిటికల్ కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.